మణిదశ కుటుంబకాలందరూ ఐక్యత ఐక్యత జై తెలంగాణ. జోహార్ తెలంగాణ. మరి వీళ్ళకు ముఖ్యులకు అందరూ కీలకమైన నాయకులే ఒక వరుస వరుస కొనసాగిస్తున్నారు. వేరేగా ఏం లేటే కాదు. అంజన గురించి ఒక నిమిషం మాట్లాడుకుందాం సార్. సూర్యాపేట గడ్డ మీద తెలంగాణ ఉద్యమంలో కీలక భూమికి పోషించడం చిన్నచర్ ఏరియాల వీళ్ళ కుటుంబం అమ్మ నాన్న వాళ్ళ కుటుంబమే మొట్టమొదటి తెలంగాణ కోసం ఉద్యమించిన కుటుంబం. కేసుల పాలై దాడి దెబ్బతిన అనేక పరిస్థితుల్ని చివరికి రోడ్డు మీద మిగిలిపోయింది అన్న. వాళ్ళందరి కోసమే ఈ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఏర్పాటు చేసింది. ఇటువంటి వాళ్ళ కోసం, ఉద్యమం నష్టపోయిన వాళ్ళ కోసం అన్న చేసిన త్యాగం చాలా గొప్పది. వారికి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నుండి చిరు సన్మానం కొనసాగుతున్నారు. ఉద్యమకాలు బలిదానాలు చేస్తున్నారు. అదేవిధంగా 13,000 మంది జిల్లాలు ఉద్యమకాలు బలిదానాలు చేసుకున్నారు చివరి ఉద్యమంలో. మరి ఇంతమంది త్యాగాలతో వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకాలు త్యాగాలు లేకుండా ఒక్కరి వల్ల వచ్చిందంటే ఎట్లా వస్తుంది అది? కాబట్టి మళ్ళీ మనం ఆ రోజు చేసినటువంటి మన పోరాటాలని, మన త్యాగాలని మన పేద ముఖ్యమంత్రి గారికి గుర్తు చేస్తున్నాం. ఆ గుర్తులేమని కాదు, ఎందుకంటే ఆయన ఉద్యమకారుడిగా ఉద్యమకారులకి యొక్క ఏమి అవసరం ఆయనకి తెలుసు అండి. కాబట్టి ఈ డిమాండ్ కోసమే మన ఉద్యమకారుల ఫోరం ఏర్పడింది, దీనికోసమే పనిచేస్తుంది. కాబట్టి అందరూ కూడా పెద్దలందరూ కూడా మా అందరం ఈ వేదిక ద్వారా కేసీఆర్ ఎట్లా డిమాండ్ చేస్తూ దీన్ని ఏ విధంగా ఆయన చేసేట్టు చేద్దామో మీ యొక్క సూచన సలహా నేను కోరుకుంటూ, ముఖ్యంగా పత్రికా మిత్రులు కూడా చెప్పేదంటే మేము కేసీఆర్ గారిని విమర్శించండి. కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆయన బాధ్యత ఉంది, ఉద్యమకారుడిగా ఉద్యమకారుల గురించి పట్టించుకోవాల్సిన బాధ్యత కేసీఆర్